చిన్ను లే, స్కూల్కి టైం అవుతుంది, రెడీ నైట్ వచ్చి త్వరగా పడుకుందాం అండి, త్వరగా వెళ్ళాలి స్కూల్కి. ఫ్రెండ్స్, ఇది ఎల్సిడి డిజిటల్ క్లాక్ అనమాట. ఇది 400 రూపాయలకి అమెజాన్లో అయితే తీసుకున్నాను. చాలా మంది ఫోన్స్ కి దూరంగా కొంచెం అలారం పెట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఫోన్స్ వాళ్ళ పక్కన లేకుండా ఒక అలారం సెట్ చేసుకోవాలి, నైట్ టైం చూసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి గ్యాడ్జెట్ అయితే సెట్ అవుతుంది. దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే పైన మీకు ఒక బటన్ కనిపిస్తుంది. ఇది లైట్ ఆన్ చేసుకోవడానికి అండ్ అలారం ని స్నూజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అలారాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ లో మీకు సెట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు టైం ని, డేట్ ని, అలారం ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెన్సార్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే లో లైట్ లో మీకు ఈ బ్యాక్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ లో నాకు నచ్చింది డిజైన్ ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. అండ్ బిల్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఇంకా కొంచెం లౌడ్ ఉంటే బాగుండేది. ఈ కీస్ దాచిపెడితే బాబాయ్ నన్ను స్కూల్కి తీసుకెళ్ళలేడు కదా, దాచిపెడుతూ. సో పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫోన్స్ యూజ్ చేయకుండా ఫోన్స్ పక్కన పడేసి మార్నింగ్ పూట వాళ్ళు లేవడానికి కానీ, వాళ్ళు నైట్ పూట టైం చూసుకోవడానికి కానీ, అలాంటి సిచ్యువేషన్లో ఈ గ్యాడ్జెట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. స్కూల్కి వెళ్దాంరా, త్వరగా కీస్ తీసు. అరే కీస్ ఇక్కడే పెట్టేగా చిన్న, కనపడట్లేదే. అక్కడ నేను చూసావా కీస్? చూసారా సార్ డబుల్ యాక్షన్. పెట్టాను, జియో ట్యాగ్ ఉందిగా, దాని నుంచి చూస్తే పోలా. జియో ట్యాగ్ ఎయిర్ ఇది 1499 రూపాయలకి అమెజాన్లో, జియో మార్ట్లో అండ్ రిలయన్స్ డిజిటల్ అయితే అమ్ముతున్నారు. ఈ జియో ట్యాగ్ ఎయిర్ని అయితే మేము చెక్ చేసాము. సో ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో మీ దగ్గర ఐఫోన్స్ ఉంటే ఇదైతే వర్క్ అవుతుంది. సో వీళ్ళు జియో వాళ్ళు చెప్పడం కూడా సేమ్ అదే. ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే మీకు ఐఫోన్స్లో ఈ జియో ఎయిర్ ట్యాగ్ బాగా వర్క్ అవుతుంది. యాపిల్ ఎయిర్ ట్యాగ్కి కాంపిటేటర్గా దీన్ని తీసుకొచ్చామని చెప్పి జియో వాళ్ళు అయితే చెప్తున్నారు. దీన్ని వాడాలంటే జియో థింగ్ యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఐఫోన్ యూజ్ చేస్తుంటే డైరెక్ట్ ఫైండ్ మై యాప్ ఉంటుంది కదా, దాంతో ఈజీగా ఈ ట్యాగ్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్లో ఫస్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లూటూత్ అయితే యాక్టివేట్ అయ్యింది. సో బ్లూటూత్ సహాయంతో దీన్ని మీరు మీ ఐఫోన్కి కానీ ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే మీరు ఐఫోన్కి యూజ్ చేయండి ఈ ట్యాగ్ని. ఈ జియో ట్యాగ్ ఎయిర్ మీకు కీస్కి, వ్యాలెట్కి, లగేజ్ బ్యాగ్స్కి, పర్స్కి, ఇంట్లో మీ పెట్స్కి, సో ఇలాంటి వాటికైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. కెమెరా షటర్ బటన్ లాగా కూడా ఈ జియో ఎయిర్ ట్యాగ్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇది దీనివల్ల ఉపయోగాలు అయితే. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక కీస్ ఉన్నాయి, కీస్కి జియో ట్యాగ్ పెట్టాను. మీ ఇంట్లో కనుక బ్లూటూత్ రేంజ్లో కనుక జియో ట్యాగ్ పోతే ఈజీగా మీ ఐఫోన్లో ఫైండ్ మై యాప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి దాని లొకేషన్ ఈజీగా మీరు ప్లే సౌండ్ ద్వారా కనుక్కోవచ్చు. డైరెక్షన్స్ ద్వారా అయితే పోయిన జియో ట్యాగ్ని అయితే కనుక్కోవచ్చు. అవుట్ ఆఫ్ బ్లూటూత్ రేంజ్లో అంటే ఎక్కడైనా కీస్కి మీరు జియో ట్యాగ్ పెట్టారు, అది ఎక్కడైనా పడిపోయింది. సో అప్పుడు ఎలా అంటే ఆ జియో ట్యాగ్ ఏం చేసిద్ది అంటే ఆ దగ్గరలో ఉన్న ఐఓఎస్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, ఐఓఎస్ డివైజెస్లో ఫైండ్ మై యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ సహాయంతో సిగ్నల్స్ తీసుకుంటుంది. సో అప్పుడు మీ ఐఫోన్లో ఫైండ్ మై డివైస్లో దాని లాస్ట్ లొకేషన్ అయితే మీకు చూపిస్తుంది. సో అది ఎక్కడ ఉందో అప్పుడు మనం మన ఐఫోన్లో ఫైండ్ మై డివైస్ యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ జియో థింగ్స్ యాప్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. జియో థింగ్స్ యాప్ యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ జియో ట్యాగ్ పడిపోయింది ఎక్కడైనా, సో ఈ జియో ట్యాగ్ చుట్టుపక్కల ఖచ్చితంగా జియో థింగ్స్ యాప్ యూజ్ చేయాలి ఎవరైనా. అప్పుడు యూజ్ చేస్తేనే దాని నుంచి ఇది సిగ్నల్ తీసుకొని మన ఆండ్రాయిడ్ ఫోన్లో లాస్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ జియో థింగ్స్ యాప్ యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే అందరు జియో థింగ్స్ యాప్ యూజ్ చేయరు కదా. సో ఐఫోన్ అనుకోండి, ఫైండ్ మై డివైస్ యూజ్ చేస్తారు చాలామంది. సో పక్కన చుట్టుపక్కల ఐఫోన్లో ఫైండ్ మై డివైస్ నుంచి సిగ్నల్ తీసుకొని మన ఐఫోన్లో లాస్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. అందుకే నేను ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే ఐఫోన్స్కి దీన్ని రికమెండ్ చేస్తాను. ఇది సిఆర్ బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. అరే ఇక్కడ పడిపోయిందా? అబ్బా బాబాయ్ కనిపెట్టేశాడే. సో ఈ విధంగా జియో ట్యాగ్ యూజ్ చేసి తప్పిపోయిన పెట్స్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, కనిపెట్టవచ్చు. అదా చిన్న ఏమవుతుంది, బ్యాగ్ తీసుకో, షూ వేసుకో, త్వరగా ఏం చిన్ను? ఏంటి బాబు ఇలాంటి డ్రెస్ వేసుకొని వస్తున్నావు స్కూల్కి? స్కూల్లో నా ఫ్రెండ్స్ ముందు నిజైతే పోతాను బాబాయ్, డ్రెస్ మార్చుకొని రాపో. సరే చిన్న, ఒక 2 minutes ఆగు, వెంటనే వస్తాను. ఓకేనా?
బాబాయ్ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిండు. నేను వెళ్ళి టై పంచర్ చేస్తే బాబాయ్ నన్ను స్కూల్కి దింపలేడు. ఏదో తేడాగా ఉందేంటి? అరే గాలి తగ్గింది రా చిన్ను, పంచర్ పడిందా ఏంటి? పెద్ద సమస్య వచ్చి పడిందే. క్లాస్ మిస్ అవుతుంది బాబాయ్, నువ్వు టై చూసుకోలేవా బాబాయ్? నేను తెలుసుగా ఎంత క్లవర్ స్టూడెంట్ నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇప్పుడు ఏం చేద్దాం? టైకి గాలి తెప్పించడానికి టైం పడుతుంది, అప్పలోప స్కూల్లో అయిపోతుంది, ఇంట్లో ఉన్నాం. ఇలాంటిది ఏదో ఒకటి జరిగిద్దని ఒక గ్యాజెట్ తెప్పించా, ఇక్కడే ఆగు తీసుకొస్తా. అయిందా? బాగా అయిందా? నేను వచ్చేసా. ఇదే గ్యాజెట్, దీన్ని ఫుడ్ పంప్ అంటారు అనమాట. సో ఇది అమెజాన్లో నేను 500 రూపాయలకైతే కొన్నాను. ఇక్కడ మీకు ఏంటి కనిపిస్తుంది కదా, ఇది మన సైకిల్ కానీ బైక్ కానీ కార్ కానీ ఇక్కడ వాల్ పిన్ ఉంటుంది, దీనికి ఇలా ఫిక్స్ చేయాలి, ఇలా మీరు టైట్ చేయాలి. ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా అనేసి ఇక్కడ ఒక కాలు పెట్టేసి ఇంకొక కాలుతో ఇలా కొట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఈ గ్యాజెట్ అయితే మనం ఉపయోగించాలి. ఇక్కడ మనం కొడుతున్నప్పుడు ఇక్కడ మన టైర్లో ఎంత గాలి ఉందో ఇక్కడ మెజర్మెంట్ ద్వారా అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే 0 ఉంది, ఒక 5 మినిట్స్ గాలి కొడతాను, తర్వాత ఎంత ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడవచ్చు 20 వరకు అయితే వచ్చింది, 5 నిమిషాలు గాలి కొట్టిన తర్వాత. ఇదైతే చాలా కష్టం, చిన్న చిన్న పిల్లలకి సైకిల్స్కి అలాంటి వాటికి కొట్టుకోవచ్చు, కానీ ఈ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ కార్కి కానీ ఇలాంటివి అయితే మనకి సెట్ అవ్వవు. సో చాలా టైం అయితే పట్టిద్ది. సో ఓవరాల్గా ఆ ప్రైస్కి నాట్ వర్త్ అని నాకు అనిపించింది. సో చిన్నపిల్లలకి అయితే ఇవ్వచ్చు ఇది, వాళ్ళు చిన్న చిన్న బాల్స్ గాలి కొట్టుకోవడానికి, వాళ్ళ సైకిల్స్కి గాలి కొట్టుకోవడానికి అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుద్ది, కానీ బైక్స్కి కార్స్కి ఇలాంటి వాటికి అయితే ఈ గ్యాజెట్ అయితే సెట్ అవ్వదు. చిన్ను అయిపోయిందిరా ఫైనల్గా, ఒక సంవత్సరం తర్వాత. నిద్రపోయావా? లే వెళ్దాందా స్కూల్కి. ఇంకా చిన్ను లేరా? చిన్ను వెళ్దాం. అయిపోయిందా? వెళ్దాందా స్కూల్కి. దేవరా చిన్ను. బాబాయ్ స్కూల్ అయిపోయి నేను ఇంకా వెళ్ళి పడుకుంటా. ఏడ పడుకునేది? ఇప్పుడు మీ బట్టు సార్ వస్తాడు, ట్యూషన్ ఉంది. బాగా నేను ప్రశాంతంగా బతుకమ్మ పడి వస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏంటి పట్టు గారు ఈ మధ్య కనపడట్లేదే? ఏదో కొంచెం పొట్టు పెంచినట్టున్నారే. కూర్చొని చేసే చాపండి, ఆ మాత్రం పొట్టుడం సర్వసాధారణం. అయితే వెయిట్ చేస్తున్నారు, త్వరగా చెప్పండి. సరే సరేలేండి. మాస్టర్కి నమస్కారం. ముందు ఆశీర్వాదం తీసుకున్నా సుట్ట. వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోరాబో. A few minutes later. ఐడియా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఏ ఫోర్ షీట్స్ పైన డ్రాయింగ్ పేపర్స్ అంటించుకురామన్నా, తీసుకొచ్చావా? తీసుకురాబో. బాబాయ్ తీసుకురా. సరే అయితే ఇవాళ ట్యూషన్ ఆపేద్దాం. వెళ్ళే అడుగు. ఎక్కడికైనా నువ్వు వెళ్ళేది? నీ ప్రాజెక్ట్ వర్క్ కోసం గ్యాజెట్ తీసుకొచ్చా, అదే మినీ పోర్టబుల్ థర్మల్ ప్రింటర్. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి రండి. ఈ గ్యాజెట్ మనం యూజ్ చేయాలంటే ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ ఫన్ ప్రింట్ అనే యాప్ ఉంటుంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆండ్రాయిడ్లో ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఎలా ఉంటుంది. ఫస్ట్ ఈ యాప్ని మనం ఈ గ్యాడ్జెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ యాప్లో ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాడ్జెట్లో ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి మనం పట్టుకుంటే ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ ద్వారా ఈ గ్యాడ్జెట్ని యాప్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు పిక్చర్ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మన ఫోన్లో ఉన్న ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అని నొక్కితే చూడవచ్చు, ఇక్కడ మనకు కావాల్సిన విధంగా మన ఫోటోని అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రింట్ అని నొక్కుతా చూడండి. ఈ విధంగా మీరు మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని అయితే ఇలా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ యానిమేటెడ్ పోర్ట్రేట్ అని కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మీ ఆల్బమ్లో ఏమైనా ఫొటోస్ ఉంటే వాటిని యానిమేట్ చేసుకొని ఆ ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సేమ్ ఇలాగే లైన్ డ్రాయింగ్ ఫొటోస్ మీ ఆల్బమ్లో ఉంటే వాటిని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టెక్స్ట్ స్కాన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏమైనా ఫొటోస్ అయితే మనం తీసుకోవచ్చు.
ఇప్పుడు నేను ఫోటో తీసా కదా, ఆ ఫోటో చూడొచ్చు టెక్స్ట్ రూపంలో మనకైతే వచ్చింది. ఈ టెక్స్ట్ని అయితే మనం ప్రింట్అవుట్ దీనిపైన క్లిక్ చేసి ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడైనా కనిపించిన టెక్స్ట్ని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన టెక్స్ట్ని అయితే కాపీ చేసుకోవచ్చు, లేకపోతే టైప్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ నొక్కితే ప్రింట్ అయితే అయిపోద్ది. సో ఈ విధంగా మీరు రకరకాలుగా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ టైప్ చేశారనుకోండి. సో ఈ వెబ్సైట్లో నాకు టెక్స్ట్ ఎంత కావాలి, సో వీటిని డైరెక్ట్ నేను ఇక్కడ నుంచి ప్రింట్ అని నొక్కితే అన్ని పేజెస్ కావాలా కరెంట్ పేజ్ కావాలా అంటుంది. కరెంట్ పేజ్ అని నొక్కుతున్నాను. సో ఒక ప్రింట్ కావాలి, ఇంక డైరెక్ట్ ప్రింట్ అని నొక్కితే ప్రింట్ అయితే తీసి ఇచ్చేసిద్ది. వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, వెబ్సైట్లో ఉన్న పిక్చర్స్ని కూడా మీరు ఇలా ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్కి ఇది బాగా వర్క్ అయ్యిద్ది. నెక్స్ట్ లేబుల్ సెక్షన్ అయితే ఉంటుంది. ఐకాన్స్ యాడ్ చేసుకొని ఏదైనా మీరు ఇలా ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఫిజిక్స్ బుక్ కోసం ఒక లేబుల్ అయితే తయారు చేశాను. లేదా ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు గ్రోసరీస్ పైన కూడా ఈ లేబుల్స్ని అంటించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఈ లేబుల్స్ సెక్షన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మెటీరియల్ అని కనిపిస్తుంది కదా, ఇదంతా పిల్లల సెక్షన్ అనమాట. పిల్లలు వీటిని ప్రింట్అవుట్ తీసుకొని స్కెచ్ అయితే వేసుకోవచ్చు, పజిల్స్ ఆడుకోవచ్చు, యానిమల్స్ ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకుని వాటికి కలర్స్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సెక్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ మీకు 1000 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయల మధ్యలో అమెజాన్లో అయితే లభిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. నాకైతే ఆ ప్రైస్కి ఇది వర్త్ అనే అనిపించింది. సో యాప్ సహాయంతో మనం చాలా కస్టమైజేషన్ అయితే చేసుకొని మనకి కావాల్సిన విధంగా ఇలా ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవచ్చు. దీనికి మీరు టైప్ సి కేబుల్ ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ ఈ కాగితాలు అయిపోతే అమెజాన్లో మీకు దొరుకుతాయి, ఈజీగా వీటిని కొనుక్కొని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. 2 hours later. ఈ ప్రోడక్ట్ ఏదో బాగుందే, జాతీయం చేద్దాం. సరే అయితే నన్ను ఇంత చార్జర్ చేస్తావా బాబాయ్? ముందు నీ పని చెప్తా. పిన్ని పైన బాబాయ్ వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంది. అందుకే నాకు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. జోక్ చేసా. ఆ జోక్ ఏదో చెప్తే నేను కూడా నవ్వుతా.